వినయం అంటే మనము తగ్గడమే. యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది. ఆలోచనలను నిశ్శబ్దం చేసే మరియు మనిషి హృదయాన్ని స్థిరంగా ఉంచే మానసిక స్థితి, మరియు అది కనబడే చోటు ఒక్కటే, అది దేవుని సన్నిధిలో మాత్రమే. మనలో యేసయ్య ఎంత ఎక్కువగా ఉంటే, మనలో మనము అంత తగ్గి ఉంటామని అర్థము. మనలను మనము తగ్గించుకొనటము ఆరాధన మరియు కృతజ్ఞత భావముల నుండి పుడుతుంది, గాని అది బాధ్యత కాదు. అది క్రీస్తు చేసిన త్యాగం గురించి ఎల్లప్పుడూ స్పృహలో ఉన్న హృదయ స్పందన, ఆయన దయకు మన కృతజ్ఞత. లోకజనులు పాపముతో నిండియున్నారు. కారణం మనుషులు స్వార్థపరులు. ఇది యేసుక్రీస్తు లేని వారి జీవితపు సహజ స్వభావం. ఎందుకంటే ఆకలితో ఉన్న హృదయాన్ని లేదా దాహంతో ఉన్న ఆత్మను ప్రభువు తప్ప మరేదీ సంతృప్తిపరచదు. మన మాటలు తక్కువగా ఉండటంలో జ్ఞానం ఉంది. వినే హృదయం జీవితంలోని ప్రతి అంశంలో దేవుని జోక్యాన్ని ఆహ్వానిస్తుంది. దేవుని వాక్యం మన ఆత్మలో అణకువను కలిగిస్తుంది మరియు ప్రతిరోజు మన ఆత్మను పునరుద్ధరించి పునరుజ్జీవింపచేసి నింపడం ప్రారంభిస్తుంది. మీ జీవితంలోని ఖాళీలను పూరించడానికి మీరు ఇతరులను ఎంత తక్కువ ఎంపిక చేసుకుంటే, మీ ఆత్మను సంతృప్తి పరచడానికి యేసయ్యకు అంత ఎక్కువ అవకాశము ఉంటుంది. మనలో ఏమి జరుగుతుందనేది మనకు ఏమి జరుగుతుందనే దానికన్నా చాలా ముఖ్యం. జీవితంలోని విషయాలు తక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నందున దేవునిలో సమృద్ధిగా జీవించడానికి మనం స్వేచ్ఛను పొందుతాము. సజీవుడైన దేవుని ఆత్మ మాత్రమే మనకు సంతృప్తికరమైన జీవిత మార్గాన్ని చూపుతుంది మరియు మనకు సంతృప్తికరమైన ఆత్మను ప్రసాదిస్తుంది. నా స్నేహితుడా, గుర్తుంచుకో, వినయం అంటే మనం తక్కువ ఆలోచించడం కాదు, మన గురించి తక్కువ ఆలోచించడం. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, రక్షణను నాకు బహుమతిగా ఇచ్చినందుకు మీకు వందనములు. శక్తివంతుడవైన దేవా, మీ మంచితనం మరియు దయను బట్టి మీకు స్తుతులు చెల్లించుచున్నాను. మాలో ఉంటూ మా ద్వారా జీవించడానికి మమ్మను ఎంచుకున్నందుకు ప్రభువా మీకు వందనములు. మీ కొరకు జీవించటానికి కృతజ్ఞతాభావమును మరియు వినయమును అనుగ్రహించమని మరియు మాకు సహాయం చేయుమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.